మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, నువ్వు ఎంత బలహీనరాలుగా ఉన్నా, ఎంత రోగిష్టిగా ఉన్నా, వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నా, మరి దేవుడు నీకు మరలా తిరిగి ఆరోగ్యాన్ని ఇస్తున్నాను అని మాటిస్తున్నాడండి. నిన్ను స్వస్థపరుస్తానని మాటిస్తున్నాడండి. మరి అంతే కదండి, ఇప్పుడు కూడా నిత్యము సమాధానంతోనూ సమృద్ధితోనూ నిన్ను దీవిస్తానని మాటిస్తున్నాడు అనమాట అండి. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మనం ధ్యానించుకుంటూ ఉండాలండి, చదువుకుంటూ ఉండాలి. మరి బైబిల్ భాగాలు చదువుతూ ఉండాలి. బైబిల్ ప్రతి దినము చదువుతూ ఉండాలి. అప్పుడే మన కుటుంబానికి క్షేమకరంగాను, నువ్వు చేసే ప్రతి పనిలోనూ మేలుకరంగాను ఉంటుంది అనమాట అండి. అంతే కదండి, వాగ్దానాలు కూడా ధ్యానించుకుంటూ ఉండాలి. చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే మరి అలాంటి స్థితి నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మరి సమయం నీకున్నా లేకపోయినా సరే మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరం అనమాట అండి. నువ్వు ఏ పని చేసినప్పటికీ మరి అందులో నీకు ఎంతో తృప్తికరంగా ఉంటుంది అనమాట అండి. మరి అలాగే చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి పంపించండి. మరి పంపిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ అనేది షేర్ చేస్తూ ఉండాలండి. దేవుని మాటలు, దేవుని వాక్యాలు ఇలాగా పంచుతూ ఉండాలన్నమాట. మరి అలా చేసినప్పుడు నువ్వు జీవితంలో ఎంతో వృద్ధిలోకి తీసుకుని వస్తాడు ఆయన. ఆయన పని నువ్వు చేస్తే నీ పని ఆయన చేస్తాడు. అలాంటి స్థితి నువ్వు కలిగి ఉండాలన్నదే దేవుని కోరిక. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఈ దినమంతా గడపాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.